ముందుగా ఈ సామాజిక ఉద్యమకారులందరికీ శుభాకాంక్షలు. అనాదిగా 2.5 దశాబ్దాలుగా 3 దశాబ్దాలుగా మందకృష్ణ గారి నాయకత్వం లోపల ఎస్సీ వర్గీకరణ జరగాలి, నా జాతి బిడ్డలకు న్యాయం జరగాలని ఒకటే ఎజెండా పెట్టుకొని పోరాటం చేసిన మందకృష్ణ గారు ఈ రోజు విజయం సాధించడం జరిగింది. ఇది సర్వోన్నత న్యాయస్థానం ఈ యొక్క అంశాన్ని పరిగణలో తీసుకొని ఇది సబమైనదే కాబట్టి దీన్ని అమలు చేయాలని చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే ఏదైనా సరే విషయం ఒక సంఘటన పైన ఒక అంశం పైన నిరంతరం పోరాటం చేసి ఆ యొక్క పోరాటం విజయం సాధిస్తే ఆనందం అనేది ఎంత ఉంటుంది అనేది అది అనుభవించడం తెలుస్తుంది. ఈ రోజు వేలాది మంది దళిత జాతి బిడ్డలకు న్యాయం జరగబోతుంది. చాలా సంతోషం ఇది. ఎందుకంటే ఒక్కటే ఎజెండా పైన ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతిమ లక్ష్యం చేరుకునే వరకు విజయం సాధించే వరకు ఏకదాటి పైన పోరాటం చేసిన చాలా సంతోషం. మందకృష్ణ గారికి శుభాకాంక్షలు. వారి యొక్క వెంబడి ఉండి ఉద్యమంలో నడిచినటువంటి వాళ్ళ కార్యకర్తలకు, అదేవిధంగా ఇటువంటి యొక్క ఉద్యమంలో అమరులైనటువంటి మాదిగ జాతి బిడ్డలకు కూడా వారికి వాళ్ళ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ యొక్క అంశం పట్ల రాజకీయ పరంగా ఎలాంటి ఇబ్బంది కలగదు, కానీ ఉద్యోగ పరంగా మాత్రం మాదిగ జాతి బిడ్డలకు న్యాయం జరుగుతుంది. రాజకీయ పరంగా ఎలాంటి ఇబ్బందులు తనైతే, ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ పేరు మీద ఎస్సీ సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరు పోటీ చేయొచ్చు. అయితే ఇందులో మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతంలో మాదిగ జాతి బిడ్డలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు రాజకీయ పరంగా నాయకత్వంలో వాళ్ళకు ఎక్కువ అవకాశం దొరికింది వాస్తవం. పెద్దలు చెప్పినట్టు ఉద్యోగ పరంగా మాల బిడ్డలు ఎక్కువగా వాళ్ళు దాని లాభం పొందడం జరిగింది కాబట్టి వాళ్ళకు కొంచెం ఉద్యోగాల్లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి అనాదిగా ఆ రోజు నుంచి వాళ్ళు మాల మహానాడు పేరు పైన ఈ యొక్క రిజర్వేషన్ కి వ్యతిరేక వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా న్యాయమైన కోరిక మేరకు ఇక మందకృష్ణ గారు విజయం సాధించడం, సామాజిక అంశాల పట్ల అవగాహన ఉండడం, కేవలం ఎంఆర్పిఎస్ కొరకు ఒకదాని కొరకే పనిచేయకుండా వారు వికలాంగుల కొరకు, వృద్ధుల కొరకు, సామాజిక అంశాల పైన వాళ్ళు నిరంతరం పోరాటం చేయడం, ఇటువంటి పోరాటం చేయడంతో ఈ యొక్క విజయం సాధించబడింది. దానికి సుప్రీంకోర్టు కూడా ఈ రోజు మద్దతు తెలిపి రామ్మోహన్ గారు ప్రధానంగా ఈ డిమాండ్ ఇంత లేటుగా రావడానికి, తీర్పు రావడానికి కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం కూడా పలుమార్లు నరేంద్ర మోడీ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏంటి, కేంద్రంలో చాలాసార్లు విన్నవించడం జరిగింది. ఇంత లేట్ అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు? ఖచ్చితంగా ఇందులో కాంగ్రెస్ పార్టీ పాత్ర చాలా కీలకం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ పేరు మీద వీళ్ళకి అవకాశం కల్పిస్తే సుమారుగా 25,000 మంది దళిత బిడ్డలకు ఉద్యోగాలు రావడం జరిగింది. తదనంతరం జరిగిన పరిణామాల వల్ల రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అధికారంలో రావడం, 10 సంవత్సరాలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండడం, ఈ ఫైల్ అట్లే పక్కన పెట్టి ఈ యొక్క దళిత జాతికి తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది. మాత్రం వాస్తవం చరిత్రకారులు అందరూ తెలుసు, సామాజిక విషయాలు పెద్దలందరూ కూడా తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశం పైన క్లారిటీ తీసుకోకుండా వాళ్లకు న్యాయం చేయకుండా తీవ్ర అన్యాయం చేసింది. చంద్రబాబు నాయుడు గారి సమయంలో 25,000 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియ వాళ్ళు రాష్ట్రంలో ఇచ్చేస్తే తర్వాత వీళ్ళు కోర్టుకు వెళ్ళడం, ఇది రాష్ట్రాలు పరిధిలో లేదు, ఇది కేంద్రం పరిధిలో ఉంది అని దాన్ని పలానా విషయంలో ట్విస్ట్ పెట్టి దాన్ని అక్కడ ఫైన్ తీసుకొని పక్కన పడేయడంతో దళిత జాతి తీవ్రంగా ఇబ్బంది పడదు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనం గమనించాలి. మనం ఈ తీర్పు వలన మాలల్లో ఏదన్నా ఉద్యమం వచ్చినా, ఏదన్నా ప్రపంచాలు వచ్చినా మీరు సపోర్ట్ చేస్తారా మీ పార్టీ నుంచి? ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం వెలువడించిందో దానికి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి ఎక్కడ ఉండదు. ఇంకా సర్వోన్నత న్యాయస్థానం దానిపైన ఇంకా ఎలాంటి అప్పీల్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదైతే ఈ రోజు తీర్పు ఇచ్చిందో దానికి మేము కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా మేము కూడా, కేసీఆర్ గారు కూడా మాదిగ జాతి ఉద్ధరణ కొరకు, దళిత బిడ్డల కొరకు, దళిత ఎంటర్ప్రినర్స్ కొరకు, వాళ్ళ యొక్క పారిశ్రామికవేత్తల కొరకు సపరేట్ కార్యక్రమాలు తీసుకొని ఒక 10 సంవత్సరాల్లో దళిత జాతి ఉద్ధరణ కొరకు ఆర్థికంగా బలపడే విధంగా కేసీఆర్ గారు ప్రయత్నం చేయదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏదో రాజకీయ కోణంగా చూడకుండా సామాజిక అంశాల పట్ల వాళ్ళందరూ కూడా సామాజికంగా అందరూ కూడా బాగుపడాలి. ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా 2 అంశాల్లో మాదిగ జాతులు ఉన్నటువంటి ఉపకులాలు అందరూ కూడా న్యాయం జరగాలని మందకృష్ణ గారు చేపట్టిన ఉద్యమానికి పూర్తి మేము బాసట నిలవడం జరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఎంత పూర్తి కట్టుబడి ఉన్నాం. మళ్ళీ సపరేట్ గా ఉద్యమం చేసి దీన్ని ఏదో రాద్ధాంతం చేయాలని ఎలాంటి ప్రయత్నం మా పార్టీ నుంచి జరగదు. రాజకీయ పార్టీలకు అతీతంగా, అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటికి పైకి రావాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఈ రోజు అందరూ కూడా సబ్బడ్డ వర్గాలు, కేవలం దళిత జాతి ఒక్కటి ఈరోజు సంతోషంగా లేదండి. ఎందుకంటే మందకృష్ణ గారు కేవలం దళిత జాతి కొరకు పనిచేయలేదు, వికలాంగుల కొరకు పనిచేసారు. ఆ రోజు చిన్నారులకు గుండె ఆపరేషన్ కొరకు పనిచేయడం జరిగింది. వారు వృద్ధులకు, వితంతుల కొరకు వారు పనిచేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే కుల వివక్షకు గురయ్యి
మహిళల పట్ల అత్యాచారం జరుగుతున్న వాటికి వ్యతిరేకంగా వారు పోరాటం చేసింది కాబట్టి ఈ రోజు ఒక సామాజిక పోరాటం సారథిగా వారు చూస్తున్నారు తప్పితే కేవలం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులుగా మందకృష్ణ గారి సొసైటీ చూడాలండి. ఖచ్చితంగా వారు రాష్ట్రానికి మరొక ప్రాంతానికి ముఖ్యమైన నాయకులుగానే ప్రజలందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు వారిని. ఇందులో ఏ పార్టీ కూడా యూటర్న్ తీసుకోదని మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని న్యాయమైన విషయాల పట్ల సముచితంగా పనిచేయాలని చెప్పి మేము రామ్మోహన్ కోరుతా ఉన్నాం. గారు, ఎందుకంటే ఇప్పుడు మీరు కార్నర్ చేయను అంటూనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసేటట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలని మీరు చెప్పారు. వినండి, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశాన్ని వారు పరిగణలోకి తీసుకొని వాళ్ళ యొక్క దళిత జాతికి రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి ఉద్యోగాలు కల్పన చేస్తే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టిందండి. మరి ఏం ఈ రోజు అన్యాయం జరిగింది. 10 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ప్రభుత్వం ఉంది. ఈ 10 సంవత్సరాలు